హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మీ అందరికీ తెలిసిందే ఉంటుంది. సో ఇందులో మనకు వచ్చేసి ప్రాసెస్ సర్వర్ అనే పొజిషన్కి అయితే వేకెన్సీస్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ సంబంధించి అయితే ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వీలైనంత వరకు మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ చాలా బెనిఫిట్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. లెట్ us గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. చూసుకున్నట్టయితే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఇక్కడ కనుక మీరు ఎంటర్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో నేను వచ్చేసి ప్రాసెస్ సర్వర్ అనే పొజిషన్కి అయితే నేను ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేశాను. మనకు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రిలీజ్ అయింది. ప్రాసెస్ సర్వర్కి సంబంధించి వచ్చేసి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద అయితే వీళ్ళు దీన్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు పే స్కేల్ కనుక చూసుకున్నట్టయితే మనకు బేసిక్ 23,790 నుంచి 76,730 వరకు అయితే ఉంటుంది. సో 35,000 వరకు అయితే శాలరీ రావడానికి అవకాశం అయితే ఉంది. కేవలం 10th క్లాస్‌తో మీకు 35,000 అంటే మామూలు విషయం కాదు. ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు వచ్చేసి మనకు 13th మే నుంచి 2nd జూన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న అభ్యర్థులు, అలాగే ఇంకొకరు ఎవరంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే హైకోర్టులో పనిచేస్తున్నారో, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, డైలీ వేజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, హైకోర్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మిమ్మల్ని అపాయింట్ చేస్తారో, అలాంటి డిపార్ట్మెంట్‌లో, అలాంటి కోర్ట్స్‌లో ఉన్న వాళ్ళు గూడా అప్లై చేసుకునే జాబ్స్ వచ్చేసి మనకు వాళ్ళు సెపరేట్‌గా 13th జూన్ నుంచి 24th జూన్ వరకు వాళ్ళు సెపరేట్‌గా అప్లై చేసుకోవాలా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్, డైలీ వేజెస్ సెపరేట్‌గా అప్లై చేసుకునే జాబ్స్ అన్నమాట ఇవి. వాళ్ళకి కూడా సేమ్ పొజిషన్స్ బట్ సెపరేట్‌గా అప్లై చేసుకోవాలా. వాళ్ళకి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. అది ఈ వీడియో ఎండింగ్‌లో నేను చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, ఇప్పుడు వేకెన్సీస్‌లోకెళ్ళిపోతే మనకు అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి మనకు టోటల్‌గా 21 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ వైస్ సెపరేట్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మనకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేసి మనకు 25 వేకెన్సీస్ ఉన్నాయి. గుంటూరు డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసి మనకు కృష్ణా డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్టయితే 21 వేకెన్సీస్ ఉన్నాయి. కర్నూలు డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్టయితే మనకు 2 వేకెన్సీస్. ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో 6 వేకెన్సీస్. ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో గనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే మనకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి చూసుకుంటే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే విశాఖపట్నం 8 వేకెన్సీస్, వెస్ట్ గోదావరి వచ్చేసి 15 వేకెన్సీస్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు 20 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది అండి వేకెన్సీస్ సంబంధించి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే కేవలం ఎస్ఎస్‌సి పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకు లాంగ్వేజ్ చూసుకుంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో తెలుగు వస్తే సరిపోతుంది. దాంతో పాటు ఒక 4 డిస్ట్రిక్ట్‌లో మాత్రం తెలుగుతో పాటు డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా రావాలి. అనంతపురంలో ఒకవేళ అప్లై చేస్తే గనక కన్నడ రావాలి తెలుగుతో పాటు. చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో అప్లై చేసిన వాళ్ళకు తెలుగుతో పాటు తమిళ్ రావాలా. అలాగే శ్రీకాకుళం అప్లై చేసిన వాళ్ళకు తెలుగుతో పాటు ఒరియా రావాలా? విజయనగరం అప్లై చేసిన వాళ్ళకు తెలుగుతో పాటు ఒరియా రావాల్సుంటుంది. సో, ఈ 4 డిస్ట్రిక్ట్స్ మాత్రమే 2 లాంగ్వేజెస్ సరిపోతుంది. మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్ తెలుగు ఉంటే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మినిమమ్ 18 ఇయర్స్ 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. మాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ గనుక చూసుకుంటే 42 ఇయర్స్ అయితే దాంతో పాటు 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి. అలాగే 15 ఇయర్స్ అయితే మన పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్కాన్డ్ సర్టిఫికేట్, పాస్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్ మీదికేమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, మీరేమైనా ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రతి ఒక్కటి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుంటే గనక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే.
సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూసుకుంటే మనకొచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టాండర్డ్ చూసుకుంటే 10థ్ క్లాస్ బేసిస్ పైనే ఉంటుంది. 10థ్ క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వచ్చేసి 80 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 80 క్వెషన్స్ ఉంటాయి. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉండడం జరుగుతుంది. 10 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 30 క్వెషన్స్ వచ్చి మెంటల్ ఎబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ వచ్చేసి 1 మార్క్ అయితే క్యారీ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మొత్తము 90 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 2 ఉన్నాయి గదా! ఆ సబ్జెక్ట్స్ మటుకు మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, సిలబస్ చూసుకుందాం మనం. జనరల్ నాలెడ్జ్‌కొచ్చేసి ఇండియన్ ఆర్ట్ గాని, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్ అని, ఇండియన్ హిస్టరీ గాని, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ కానీ, ఇండియన్ జియోగ్రఫీ కానీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ. సో, ఇలా ఇక్కడ మీకు సిలబస్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. జనరల్ ఇంగ్లీష్ చూసుకుంటే సింపుల్ ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్. సినోనిమ్స్ అంటే సేమ్ వర్డ్స్, యాంటోనిమ్స్ అంటే అపోజిట్ వర్డ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అన్నమాట. మెంటల్ ఎబిలిటీ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది. సిలోజిజం అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్ ఉంటుంది. అనాలజీ ఉంటుంది. అరిథమెటిక్ నెంబర్ సిరీస్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నమాట. వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్స్. సో, ఇలా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి నేను అడ్వాంటేజ్ ఉందని చెప్పాను కదా! సో, వాళ్ళేంటంటే ఆల్రెడీ వర్క్ చేస్తే గనక ఆళ్ళకు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌కి మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ 6 నెలలు వర్క్ చేస్తే వాళ్ళకొక మార్క్ అయితే యాడ్ అవుతుంది. సో, మాక్సిమం మార్క్స్ 20 మార్క్స్ వరకైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. రిటన్ టెస్ట్‌తో పాటు ఈ మార్క్స్ యాడ్ అయ్యి వీళ్ళు కాంపిటీషన్‌లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకు పర్మనెంట్ జాబ్ కొట్టే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో, వచ్చేసి మనకు మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్టయితే మనకు 35% వచ్చేసి మన ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీకి, అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి, నెక్స్ట్ వచ్చేసి 40% వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు రిటన్ టెస్ట్ పాస్ అయినంత మాత్రాన మీరు సెలెక్ట్ అవ్వాలని లేదు. అక్కడ మీరు మెడికల్లీ కూడా ఫిట్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మీ పైన ఎక్కడ కేస్ ఉండొద్దు. మీ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా చాలా బాగుండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితేనే అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకొకటేంటంటే ఎగ్జామినేషన్ ఫీస్ గనుక చూసుకున్నట్టయితే మనకు రూ. 800 అయితే ఉండడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీకి, అలాగే రూ. 400 అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు ఎన్ని పొజిషన్స్‌కి అప్లై చేసినా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అప్లై చేసిన ప్రతి ఒక్క పొజిషన్‌కి సెపరేట్ ఫీజ్ అయితే కట్టాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, అప్లికేషన్ మాత్రం ఆన్‌లైన్‌లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఈ వీడియోలో ఇదండి. ఈ విషయం అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో అందరికి నచ్చిందనుకుంటే వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సో, ఈ జాబ్‌కి అప్లై అయితే చేయండి. మంచి నోటిఫికేషన్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.